వెల్కమ్ టు సుమంటి నేను మీ సుమంటి వినాయక్. సో ప్రస్తుతం నేను వెనిలా స్పార్కిల్ డాక్టర్ వెనిలా గారితో ఉన్నాను. చాలామందికి బెల్లీ ఫ్యాట్ వచ్చేస్తూ ఉంటుంది. కొంతమందికి అంటే ఈటింగ్ డిజార్డర్ ఉండటం వల్ల కూడా కొంత అలా వస్తుందని చెప్పేసి అంటూ ఉంటారు. కొంతమందికి ఏంటంటే టూ మచ్ డిప్రెషన్ ఉండటం వల్ల కూడా తీసుకునేటువంటి ఆహారం అండ్ కూర్చున్నటువంటి ప్లేస్ని బట్టి కూడా ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. ప్రీవియస్ వీడియోలో నేను డాక్టర్ వెనిలా గారు అది మాట్లాడుకోవడం జరిగింది. అయితే అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకేమైనా రీజన్స్ ఉంటాయనేది వారి మాటలను తెలుసుకుందాం. హలో మ్యామ్, నమస్తే అండి. నమస్తే, ఎలా ఉన్నారు? నాకు ఫైన్ మ్యామ్, ఎలా ఉన్నారు? ఫైన్. జనరల్గా అంటే ప్రీవియస్ వీడియోలో మీరు నేను డిస్కస్ చేసుకున్నాము, బెల్లీ ఫ్యాట్ అనేది ఈ విధంగా వస్తుంది, ఇన్ని కారణాలు ఉంటాయి అని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది. ఎస్పెషల్లీ అందులో డిప్రెషన్లో ఉండేటువంటి మనిషి తన స్టేట్ ఆఫ్ మైండ్ని ఒక చోటే అదే ఆలోచనలతోటి పదే పదే తదేకంగా కనుక ఆలోచించుకొని తింటూ ఉండి ఒక చోట కూర్చున్నా కూడా డెఫినెట్గా బెల్లీ ఫ్యాట్ ఫామ్ అయిపోతుంది. బట్ అది వెంటనే ఫామ్ అవుతుంది అని చెప్పేసి అన్నారు. కొంతమందికి జనరల్గా కూడా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. దానికి ఏమైనా సిమ్టమ్స్, రీజన్స్ ఏమైనా ఉంటాయా? ఎలా ఐడెంటిఫై చేయాలి? యాక్చువల్గా మన బాడీ మనకు హెల్ప్ చేస్తున్నట్టు బెల్లీ చుట్టూ ఫ్యాట్ వస్తే, ఇది హార్ట్ దగ్గర ఫ్యాట్ వస్తే ప్రాబ్లము, లివర్ చుట్టూ ఫ్యాట్ వస్తే ముందు ప్రాబ్లము. సో ఇలా రాకుండా ముందు మనకి వార్నింగ్గా మన బెల్లీ చుట్టూ ఫ్యాట్ అక్యుములేట్ అవుతుంది. సో మనం స్ట్రెస్ ఎక్కువైనా మనం ఇష్టం వచ్చినట్లు తింటాం. సో స్ట్రెస్ ఎక్కువ అవటం వల్ల ఆబ్వియస్గా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతుంది, కార్టిజాల్ రేజ్ అవుతుంది, మనకు ఆకలి విపరీతంగా అవుతుంది. ఏదో ఒకటి తినాలి అని ఏది ఉన్నా అంటే టేస్ట్కి సంబంధం లేకుండా అన్నీ తీసుకొని తింటాము, ఇవన్నీ చేస్తూ ఉంటాం. సో అవన్నీ తిన్న తర్వాత కూడా ఈ రోజుల్లో మనకి పని వాళ్ళు లేరు, మనం ఎక్కువ కష్టపడము, మనం కిలోమీటర్లు కూడా నడవము. మనం నడవడానికి అరగంట టైం తీసుకొని థ్రెడ్మిల్ మీద చేసే రోజులు అయ్యి. సో ఆబ్వియస్గా మనం తిని ఆ సోఫాలో కూర్చుంటాం. అంటే ఇంట్లో హౌస్ వైఫ్స్ అయినా సోఫాలో కూర్చుంటారు, వర్కింగ్ వాళ్ళు అయినా కూర్చోవటమే ఉంది. ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ కాదు, నేను కూర్చోవటమే, మీరు సాఫ్ట్వేర్ కాదు, మీరు కూర్చోవటమే. మనకి శారీరకంగా మనకి ఏ కష్టము లేదు. సో తిన్నప్పుడు మనం ఏమీ పని చేయనప్పుడు, మనము క్యాలరీ కౌంట్ కూడా తెలియకుండా ఇష్టం వచ్చినట్లు తింటున్నప్పుడు, స్ట్రెస్ ఈటింగ్ ఎక్కువ చేసినప్పుడు ఆబ్వియస్గా 100% మీ బెల్లీ చుట్టూ ఫ్యాట్ వస్తుంది. అది వన్ థింగ్. ద సెకండ్ థింగ్, ఎవరికైతే కాన్స్టిపేషన్ ఉంటుందో, ఎవరికైతే ఐబిఎస్ ప్రాబ్లం ఉంటుందో, ఎవరికైతే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉంటాయో వాళ్ళకి కంపల్సరిగా బెల్లీ ఫ్యాట్ వస్తుంది. థర్డ్, నేను ఎప్పుడు చెప్పేదే, ఎప్పుడు చెప్తానే ఉంటా, నిద్ర ఎవరు పోరో వాళ్ళకి బెల్లీ ఫ్యాట్ వస్తుంది. సో ఈ రీజన్స్ అన్నమాట. మెయిన్ గ్యాస్ట్రిక్ ఇష్యూ, ఏంటంటే ఇప్పుడు మనం తింటాము, నాకే ఇష్టమైన ఫుడ్, నేను ఇప్పుడు రాజ్మా అంటే నాకు చాలా ఇష్టం అనుకోండి, రాజ్మా నేను తింటాను, నాకు ఫుల్ బ్లోటింగ్ వచ్చేస్తుంది. రాజ్మాతో పాటు ఇంకా మంచి ప్రోటీన్ ఫుడ్, గుడ్ ఫ్యాట్స్, ఎసెన్షియల్ న్యూట్రిషన్స్ ఉండే ఫుడ్స్ అన్నీ తీసుకున్నా, బట్ నా పొట్ట నిండా గ్యాస్ వచ్చేసింది. ఆ న్యూట్రిషన్స్ కూడా సరిగ్గా అబ్జార్బ్ అవ్వవన్నమాట. స్టమక్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. ఆ ఫుడ్లో ఉండే క్యాలరీస్, ఆ అబ్జార్ప్షన్స్ మొత్తం డిస్టర్బెన్స్ వచ్చేసి ఆ అబ్జార్ప్షన్ రేటు తగ్గిపోతుంది, అవన్నీ ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతాయి. సో ఆబ్వియస్గా గ్యాస్ట్రిక్ ఇష్యూ మెయిన్గా బెల్లీ ఫ్యాట్ రావడానికి రీజన్. సో ఆబ్వియస్గా బెల్లీ ఫ్యాట్ వచ్చి ఐబిఎస్ ప్రాబ్లం ఉంటే కొంతమందికి మోషన్స్ ఫ్రీక్వెంట్గా అవుతూ ఉంటాయి, కొంతమందికి గ్యాస్ట్రిక్ ఇష్యూ, చాలా మందికి బాస్మతి రైస్ పడదు, అది అందరికీ తెలియదు. బాస్మతి రైస్ పడదు, కొంతమందికి బ్రౌన్ రైస్ పడదు, కొంతమందికి రెడ్ రైస్ పడదు. మీకేది పడుతుందో అదే తీసుకోవాలి, కొర్రలు పడవు. సో మీరు తినంగానే మీ పొట్ట, మీ గట్ టైట్గా అయిపోతుంది, వాష్రూమ్స్ అవ్వవు, గ్యాస్ట్రిక్ ఇష్యూ వస్తుంది. అలాంటప్పుడు మీరు ఆ ఫుడ్ని పక్కన పెట్టేసేయాలి. అప్పుడు వైట్ రైసే పడుతుందా, వైట్ రైసే కొంత మోతాదులో తీసుకొని ఆ వైట్ రైస్కి ఇన్సులిన్ స్పైక్ అవ్వకుండా రెమెడీస్ తీసుకుంటూ ఎంతవరకు తినాలి, ముందు చక్కగా సలాడ్ తింటే మన ఇన్సులిన్ కూడా అంత స్పైక్ అవ్వదండి. సో చక్కగా మీకు వైట్ రైసే పడితే వైట్ రైసే తినాలి, ఒక కప్పు మీన్స్ ఒక బౌల్. సో మీకేది ఫుడ్ పడుతుంది అనేది వెరీ ఇంపార్టెంట్. మనకి సగం వ్యాధులన్నీ మన గట్ నుంచే వస్తాయి. ఓకే. సో ఆ గట్ బాగాలేకపోతే మీకు బెల్లీ ఫ్యాట్ 100% వస్తుంది. అని యావరేజ్ చూసుకుంటే అండి ఎనీ డేస్లో ఆ సిమ్టమ్ మనకు అర్థమైపోతుంటుందండి అసలు వెంటనే అండి. ఇప్పుడు నేను ఈరోజు నాకే నిజంగా బ్రౌన్ రైస్ పడదు, నాకు రెడ్ రైస్ పడదు, బ్రౌన్ రైస్ పడదు, బ్లాక్ రైస్ పడదు.
నా టమ్మీ ఓన్లీ వైట్ రైస్ ఐదర్ కినోవా ఈ రెండే పడతాయి. నేను బ్రౌన్ రైస్ తిన్న నెక్స్ట్ డే నా టమ్మీ వాష్రూమ్ సరిగ్గా క్లియర్ అవ్వదు. అంటే ఐ కెన్ ఫీల్ దట్ హార్డ్నెస్, టమ్మీ పెయిన్ వస్తుంది. అంటే మీకు డిస్కంఫర్ట్, పైకి గ్యాస్ లాగా, ఉబ్బరం లాగా, పెయిన్గా, ఇలా డిస్కంఫర్ట్ మీకే అర్థమైపోతుంది. సో అలాంటప్పుడు ఏ ఫుడ్ అయినా, అంటే నేను రైస్ ఒక ఎగ్జాంపుల్గా చెప్పాను, ఏ ఫుడ్ అయినా మీరు తిన్నప్పుడు మీకు డిస్కంఫర్ట్ ఉంటే మీరు ఆ రైస్ అయినా, రోటీ అయినా, జొన్న రొట్టె అయినా, రాజ్మా అయినా, చికెన్ అయినా, చికెన్ తింటే చాలామందికి కాన్స్టిపేషన్ వస్తుంది, అది చాలామందికి తెలియదు. డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ తింటే చాలామందికి టమ్మీ అప్సెట్, కాన్స్టిపేషన్ వస్తుంది, ఇది చాలామందికి తెలియదు. ఎవరికైతే కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉంటాయో వాళ్ళకి కంపల్సరిగా టమ్మీ వస్తుంది అండ్ యు ఆర్ గోయింగ్ టు బి అన్హెల్తీ. మీ గట్ బాగాలేకపోతే మీ బాడీలో బయటకి చెడు వాసన కంపల్సరిగా నోటి నుంచి వచ్చేయటం గమనిస్తాం. ఎలా అంటే దీనికి మనం తీసుకోవాల్సినటువంటి ఆహారపు అలవాట్లు ఏమైనా ఉంటాయా? ఇప్పుడు నేను అంటే లిక్విడ్ డైట్ తీసుకుంటే బెటరా లేదంటే? అదే అండి, ఇప్పుడు ఫస్ట్ డైట్ కన్నా మన బాడీకి ఏది సూట్ అవుతుందో ఆ ఫుడ్కు చేంజ్ అవ్వాలి. అది హెల్దీయా అన్హెల్దీయా పక్కన పెడితే గట్ బాగుండాలంటే మీకు వైట్ రైస్ అన్హెల్దీ అయినా మనం తీసుకునే క్యాలరీల్లో మన కౌంట్లో మనం తీసుకోవచ్చు మీకు పడనప్పుడు. వి కాంట్ ఫోర్స్ ద గట్. సో అది చేంజ్ చేసుకోవాలి. కాన్స్టిపేషన్ ఎక్కువ ఇష్యూ ఉండేవాళ్ళు ఫస్ట్ సలాడ్స్ ఎక్కువ శాతం తీసుకోవాలి, గ్రీన్ జ్యూసెస్ ఎక్కువ తీసుకోవాలి. గ్రీన్ జ్యూసెస్ వల్ల కూడా కొంతమందికి స్టమక్ అప్సెట్ ఉంటుంది. సో యూ నీడ్ టు చెక్ ఎవ్రీథింగ్. లేదా మొలకెత్తిన మెంతులు తీసుకున్నా మీకు టమ్మీ క్లియర్ అవుతుంది, దీనివల్ల గ్యాస్ రాదు. స్ప్రౌట్స్ వల్ల చాలామందికి గ్యాస్ వస్తుంది, బట్ మొలకెత్తిన స్ప్రౌట్స్ వల్ల ఎవరికి ఏ టమ్మీ అప్సెట్ నా వరకు నా డైట్లో కొన్ని వేల మంది చేస్తున్నారు, ఎవరికి అప్సెట్ రాలేదు. లేదా అది కూడా వద్దు, కాకరకాయ జ్యూసు, కాకరకాయ, టమాటా, డ్రై ప్రోన్స్ చక్కగా ఒక జ్యూస్ తాగామంటే మీకు టమ్మీ మొత్తం క్లియర్ అయిపోతుంది. జనరల్గా అంటే ఈ కాన్స్టిపేషన్ రీజన్ కానివ్వండి, లేదంటే ఫ్యాట్ చుట్టూ అక్యుములేట్ అవటం కానివ్వండి, అవి మామూలుగా కనిపించేటువంటి రీజన్స్ మనకి హార్మోనల్ ఇష్యూస్ వల్ల కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి అవి. సో ఇవి కాకుండా ఇంకా రీజన్స్ ఏమైనా ఉండే అవకాశం ఉంటుందండి? ఇన్సులిన్ రెసిస్టెన్స్, పీసీఓడి, పీసీఓఎస్, ఎవరికన్నా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువ శాతం బెల్లీ ఫ్యాట్ వస్తుంది. సో అలాంటి వాళ్ళు ఇన్సులిన్ లో అవ్వడానికి చాలాసార్లు చెప్పాను, యాపిల్ సైడర్ వెనిగర్, ఏ వెనిగర్ అయినా యూజ్ చేయొచ్చు. పాయింట్ టు బి నోటెడ్, వెనిగర్ అందరికీ పడదు. పడనప్పుడు శీలాజిత్ అని ఉంటుంది, అది ఒక చిన్న గ్రౌండ్ నట్ సైజు, మార్నింగ్ ఒక వాటర్లో కలుపుకొని మళ్ళీ నైట్ వాటర్లో కలుపుకొని తీసుకుంటే చిన్న పీనట్ సైజ్ అంతే, ఎక్కువ శాతం తీసుకోకూడదు. అది వాడినా మనకి బెల్లీ ఫ్యాట్ బాగా తగ్గుతుంది. దాంతోపాటు మింట్ లీవ్స్ పేస్ట్ కానీ, సన్ఫ్లవర్ సీడ్స్ పేస్ట్ కానీ వేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ వెనిలా గారు.